నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి నెల పేదలకు నిత్యావసర సరుకులు. గూడూరులోని డిఎన్ఆర్ కమిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేసిన సంఘం ప్రతినిధులు. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. ఘనంగా జన్మదిన వేడుకలు. పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ జన్మదినం సందర్భంగా చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం, రాపూరు, ఓజిలి ప్రాంతాల్లో కొలువైన శైవక్షేత్రాల్లో స్వామి వార్లకు అభిషేకాలు, కళ్యాణం విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నిరుపేదలకు ప్రతి నెల సంఘం తరపున చేయూత అందిస్తున్నామని రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ధనంజయ రెడ్డి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఐసీఎస్ రోడ్ లో ఏర్పాటై ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ధనంజయ రెడ్డి తదితరులు మాట్లాడుతూ డాక్టర్ల సహకారంతో ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు సరుకులు అందిస్తున్నామన్నారు. తమ సంఘం ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు వివరించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ ప్రోగ్రాం ఉండటం మంచి సంతోషకర విషయం. వాడు ఎప్పుడు సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణంలో ఎంతోమందికి సేవలు అందిస్తూ ఒక మంచి వైద్య రంగంలో కానీ డాక్టర్తో కానీ వాళ్ళు ముందుండి మన గూడూరు పట్టణంలో ఒక బ్రాండ్గా వాళ్ళు దానికి మనకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం మన సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు క్రమం తప్పకుండా 20 మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. నిజంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అందిస్తున్నందుకు వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు మన రెడ్డి సంఘంకే కాకుండా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి తండ్రి గారైన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సారు, మా సంఘ ఉపాధ్యక్షురాలు, రాజపోషకులు, ఈ సంస్థను ముందుండి నడిపించి ఎంతోమందికి చేయూతనిస్తున్నటువంటి మార్గదర్శకులు రోహిణి మేడం గారి సహాయ సహకారాలతో పెద్ద అయిన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆశయాలతో ఆయన ఉన్నప్పుడే ఒక సర్వీస్ కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి అందించిన మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా వాళ్ళు అందజేస్తున్నారు. అంటే రెడ్డిల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మనం ముఖ్యంగా అందరినీ కూడా వృద్ధులు లేదా ఆసరా కలిగిన వాళ్ళని సహాయం చేస్తే కొంతైనా బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక నెలకు సరిపోయేటటువంటి ఫల సరుకుల్ని అందజేయడం అనేది జరుగుతుంది.
గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్ వాళ్ళు, డాక్టర్ గారు వాళ్ళు. వాళ్ళకి అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు రొటేరియన్స్గా, సంఘ సేవకులుగా షిరిడీ సాయిబాబా మందిరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా రెడ్డకి కానీ, ప్రగతికి కానీ, ఏ సంస్థ ఉన్నా కూడా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ముందుంటారు. వాళ్ళు కేవలం గూడూరికి ఒక వరంగా భావిస్తూ ఇటువంటి ప్రజాసేవకులకి అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పేదల కోసం ప్రతి సంవత్సరం ప్రతి నెల క్రమం తప్పకుండా జరిపిస్తున్న దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలకూరులోని టీడీపీ కార్యాలయంలో పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ జన్మదిన వేడుకలు ఆ పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులతో కలిసి వారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, పెనుబోలు జానకిరామరెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, దేవాలయ చైర్మన్ కోటా సతీష్ యాదవ్, సతీష్ రెడ్డి, యశ్వంత్, రామచంద్రరావు, మేకల కుమార్, అన్న మునిశేఖర్, వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే సతీష్ అన్న చిలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు. ఎప్పుడు ఇబ్బందులు ఉన్న, అధికారంలో ఉన్న, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటూ భరోసానిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మా పెద్దలు శ్రీ తానంకి నానాజీ గారు యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో చిలకూరు మండలంలో నుంచి అన్ని గ్రామ పంచాయతీ నుంచి నాయకులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం, కేక్ కటింగ్ చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ యొక్క ప్రీతమ నేత మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే చిలకూరు మండల నాయకులందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఇక్కడ భారీ ఎత్తున కేక్ కట్ చేసి, అలాగే అందరికి కూడా మిఠాయిలు పెంచి, అలాగే టపాసులన్నీ కూడా పెంచి ఈరోజు ఎంతో శుభదినం, అందరికి కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఆ శివరాత్రి పర్వదినాన ఆయనకి ఆ శివుడు కటాక్షం ఉండాలని, అలాగే ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఆయన కుటుంబం మీద ఆయన ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు సార్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎప్పుడు మా అమ్మ అందరిని కూడా. పెంచలకోన ట్రస్ట్ మాజీ చైర్మన్ మా పెద్దలు, మా గురువు తానంకి నానాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల దేవుడిగా ఈరోజు నిరుపేదలకు పేదలంటి ఉన్నట్టు వ్యక్తి ఉన్నారంటే అది తానంకి నానాజీ గారేను. అది దాని నిదర్శనమే. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు శివరాత్రి, ప్రతి ఊళ్ళో శివరాత్రి జరుగుతూ ఉంటే, కానీ మా తెలుగుదేశంలో మండల పార్టీలో ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక విధంగా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చిన్నపిల్లలకు స్వీట్లు పంచుతూ, బుక్స్ పంచుతూ, అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి మా మండల తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. మా అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో ఈరోజు తానంకి నానాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ భారీ స్థాయిగా ఇక్కడ కొంచెం పూర్వపరాలు ఆలోచించి చేస్తారేమో కదా అని. అలా కాదు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళు వస్తారు, నా చెప్పేది మంచి చెప్తారు. మీరు వచ్చి ఓ సమస్యను చెప్పకముందే నాకు ఆ సమస్య తెలిసిపోయి ఉంటుంది. అంటే మీరు చెప్పడం ఆలస్యం, దాంట్లో మంచి చెడు నాకు తెలిస్తే కనుక వెంటనే సాల్వ్ చేసి పంపిస్తా అని చెప్పని ఇంకోటి కూడా చెప్పారు. ఒక కార్మికుడు కానీ, ఒక పనివాడు కానీ ఏదైనా మనం పని చెప్పినప్పుడు ఆ పని చేస్తాడంట. ఆ పని చేసిన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత, అయ్యా పని చేశాను అని చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు పోసుకొని కడుక్కుంటూ ఉంటాడంట. ఆ కార్మికుడి పని ఆరకముందే డబ్బు ఇచ్చేయాలంట. వాడికి పారితోషికమో డబ్బో ఏం కావాలంటే అది వాడి యొక్క ప్రతిఫలం ఇచ్చేయాలంట. వాడు ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతాడంట. అలాగా ఇక్కడ ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయడానికి నా గేటు దాటక ముందే పరిష్కారం చేస్తే కార్మికుడికి. ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకు చేయూత అందిస్తున్నామని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని
విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా సభ్యులు సుబ్బారావు, ఆనంద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే విద్యార్థుల పట్ల సైన్స్ పై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వారు వివరించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం మా దివ్యాంగ సోదరులు వాళ్ళందరికీ కూడా కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం 3 సంవత్సరాల నుంచి చేయటం చాలా సంతోషం. ఈ నెలలో ప్రతి నెల ఫిబ్రవరిలో మా జేవీవి కార్యవర్గ సభ్యులైనటువంటి సుబ్బారావు గారు, మా చిన్ననాటి స్నేహితుడు ఆనంద్ గారు, వాళ్ళిద్దరు దాతృత్వంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిద్దరు కూడా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా జరగాలని, వారిద్దరు కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్పి ప్రచారం చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం మా కార్యవర్గ సభ్యులంతా తీసుకున్న తర్వాత మాకు కూడా మంచి ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి హాస్పిటల్ ప్రోగ్రాం అయితేనేమి, ప్రతి నెల 3వ ఆదివారం ఈ కూరగాయల ప్రోగ్రాం అయితేనేమి మేము చాలా సంతోషంగా బాధ్యతతో ఇస్తున్నటువంటి ప్రోగ్రాం. రాబోయే రోజుల్లో కూడా మా సైన్స్ కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసేదానికి మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత మునుపు చెప్పినట్లుగానే మీకేదైనా అవసరం వస్తే జన విజ్ఞాన సహాయం చేసడానికి ముందుంటుందని. కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, సుబ్బారావు, ఆనంద్, ప్రభాకర్, శ్రీనివాసాచారి, రెడ్ సంస్థ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలు గూడూరు పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక హైస్కూల్ రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం వేకోజాము నుండి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు వైభవంగా జరిగాయి. అభిషేకాలు, పూజల అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించారు. శివపార్వతుల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బాలకృష్ణమనాయుడు, కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. శుభ సందర్భంగా మన నగరం నుంచి భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మన గూడూరు పట్టణంలో ఈశాన్య భాగంలో ఆ రోజు 400 సంవత్సరాలు అప్పుడు చోళరాజులు కట్టించారు. అక్కడి నుంచి మన శివాలయం తప్ప గూడూరులో ఏ దేవాలయం ఇంత అభివృద్ధి చెందలేదు. మరి మా అయ్యప్ప స్వామి భక్తులైతే తండోపతండాలకు వచ్చి మాలలు వేసుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఈ దేవాలయాన్ని 1 నెల రోజుల నుంచి మాకు టైం కనీసం ఇంటికి కూడా పోకుండా
మొత్తం సున్నాలు రంగులేయటం అన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు భక్తజనులందరూ కూడా ఒకసారి శివాలయం దర్శించుకొని శివుడిని పార్వతిని కూడా దర్శించుకొని వాళ్ళు అనేక మహాశివరాత్రి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అరుణాచల శివ దర్శనం వైభవంగా ఏర్పాటు చేశారు. జ్యోతిర్లింగాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివుణ్ణి దర్శించుకున్నారు. రోజు మహాశివరాత్రి మనందరికీ కూడా చాలా పర్వదినం. ఈ పర్వదినం రోజు పరమాత్మ శివుని యొక్క జాగరణ ఉపవాసాలతో భక్త శిరోమణులందరూ కూడా శివ స్మృతిలో ఎప్పుడైతే అందరూ మునిగిపోయి ఉన్నారనమాట. ఎంతెంతగా మనం శివ స్మృతి మనం చేస్తూ ఉంటామో ఆ శివుని యొక్క స్మృతి ద్వారా మనలో ఉండేటువంటి ఎన్నో జన్మల యొక్క పాపాలను కూడా మనం సమాప్తం చేసుకుంటాము. అయితే పరమాత్మ శివుని కోసం మనం అందరం కూడా ఎంతో భక్తి చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం. కానీ అటువంటి శివుడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి అవతరించేసి 90 సంవత్సరాలు అయిందనమాట. పరమాత్మ శివుడు ఎప్పుడైతే మనందరికీ కూడా అజన్మ, అభోక్త, అవ్యక్త, అయోనిజుడయ్యారు, పరమాత్మ జనన మరణ చక్రాల్లోకి రానేటువంటి వారు, ఆయన మనందరికీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వము అయ్యారు. అటువంటి పరమాత్మ శివుని యొక్క స్మృతి మనం ఎంతెంతగా మనం యథార్థ రీతిలో మనం చేస్తామో ఆ శివుని కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. ఈరోజు విశేషంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని యొక్క దర్శనం ఎప్పుడైతే జరుగుతూ ఉందన్నమాట, అలాగే అనేక భక్త శిరోమణులు కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అందులో కూడా మీ అందరికీ కూడా 90 శివలింగాల యొక్క దర్శనం కూడా ఉందన్నమాట. దాని ద్వారా ఎప్పుడైతే ఒక్కసారిగా అన్ని లింగాల యొక్క దర్శనం మనం ఎప్పుడు దర్శించుకుంటామో ఒకేసారి అంతగా మన జీవితంలో కూడా ఆయన యొక్క శివుని శక్తి, ఆయన కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడైతే ఈరోజు ఎంతెంత శివుని స్మృతిలో ఉంటారో అంతగా మన లోపల ఎప్పుడైతే పరమాత్మ శక్తిని మనం అనుభవం చేసుకోవచ్చు. మనుబోలు మండలం బద్దవోలు క్రాస్ రోడ్ లో వెలిసిన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద జరిగిన శివపార్వతుల కళ్యాణాన్ని ఆయన తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈయన వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పచ్చిపాల రామరెడ్డి, సాని వెంకటరమణయ్య గౌడ్, శివుడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, మధు నాయుడు, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, చల్లగిరి ప్రసాద్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, ఏలూరు కోదండరామిరెడ్డి, చల్లగిరి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. రాజగోపాల్ నామదేశ్య తేజో దదాతి సమేత సంగమేశ్వర స్వామి టెంపుల్ మనుబోలు స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అక్కడ తోటపల్లి గూడూరుకి వెళ్ళాం, కరేశ్వర స్వామిని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అడవిలో శివాలయం కనుపూరుకి పోతున్నాం. అక్కడ కనుపూరు ఇంకో టెంపుల్కి పోతున్నాం. సాయంత్రం కృష్ణపట్నం, వదలకూరు అన్నీ శివరాత్రి రోజు ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందరు బాగుండాలా, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా బాగుండాలా. అయితే వాళ్ళకి కొంచెం బుద్ధులు మారాలా. వాళ్ళ తల్లిదండ్రుల్ని మరీ చీప్గా మాట్లాడే వాళ్ళని. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం
అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. మంగళం సావధాన సుముహూర్తావధాన టంకారో మగవంతుగా మంగళం. గూడూరు పట్టణంలోని చింపినాయుడుపేట ప్రాంతంలో ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ ఉభయదాతలుగా వల్లపు రవి, పూజిత, చిట్టూరు శ్రీకాంత్, కవిత వ్యవహరించారు. ఎవరు అని 3 తరాలు కూడా వామపాదో వృక్షాల్య నమభాయమానంగా కళ్యాణ వేదిక మీద క్రియాశక్తి 3 శక్తులు కలిగినటువంటి బ్రహ్మచర్యం కోసం వేసినటువంటి ఒక మా 9 పోగులతో కలిగి బ్రహ్మవరదే ఏకదేవ జమానస్య సాక్షాత్ వందర్శయామి ధూమదేవాంద్రలుద్ధ ఆత్మనివత్తే నమః దేవస్య వత్తే నమః దేవస్య భగవన్ విష్ణువే స్మరాయ మహాదేవాయ త్రయమరాయ త్రిపురాంతకాయ త్రికాత్మికాయ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సైదాపురంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఉభయదాతలుగా బండి వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, గంగాధర్ రెడ్డి, నారాయణమ్మ, సుజాత, మృదుల, దీప తదితరులు వ్యవహరించారు. सुरेंद्र नामदेश देवदिनेश नामदेश सहकुटुंब మహాశివరాత్రి సందర్భంగా మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో భావనారాయణ స్వామి భద్రావతి కళ్యాణాన్ని అర్చకులు శ్రీకాంత్ శర్మ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేసి నవవధువులను విశేషంగా అలంకరించి కళ్యాణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణానికి ఉభయదాతలుగా ఆకురాతి సుధీర్ కుమార్, మౌనికా దంపతులు, అల్లూరు నరసయ్య, ఆలయ కమిటీ చైర్మన్ మల్లూరు శ్రీనివాసులు వ్యవహరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదానానికి ఉభయదాతలుగా గ్రామ కమిటీ వ్యవహరించింది. విశ్వాక్షం విశ్వసంభవం విశ్వసంభవం పద్మఘోష ప్రేమ బ్రహ్మణవహారదేకరాజ్యం వాజ్యం హారతిచ్చిన తర్వాత అన్నభ్య సర్వసర్వే పానీయం సమర్పయామి దేవతాభ్యో నమో నమః దేవతాభ్యో నమః శరణం నాస్తి త్వమేవ శరణం మమ మనుబోలు మండలం బద్దవోలు క్రాస్ రోడ్ లో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శివపార్వతుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నల్లిబోయిన వాసు, సునీత దంపతులు వ్యవహరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాంబూలాని పాంతో యశేమదేవహితం యదాయుః ప్రవినోదాం సద్వారాంతరాదనుషాం నిత్యపందీర్ఘమాయుః నమో భవంతయం వయం నసతే సర్వే దైత్య క్రియా కర్మకర్మారం దశుభా శోభనా ప్రవర్తంతే అహోంకారమాదిం కృత్వా శుభకర్మణ్య విఘ్నమస్తు. కార్యక్రమం చేశారంటే పవిత్రమైన బద్వేల్ రోడ్లో వెలసి ఉన్న సంగమేశ్వర స్వామి దేవస్థానం నందు తీర్శేషులు చిత్తమూరి వీరారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ పిల్లలు ప్రతి సంవత్సరం ప్రసాద వివరణ జరుపుతున్నారు. అందులో భాగంగా మేము వచ్చి సేవ చేస్తాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఓం మహా ఓం జనః ఓం అందరికి ఇచ్చేసా నేను చెప్పిన మాటలు ప్రసాద సిద్ధిరస్తు హరి ఓం
ఒకటి इसने धर्मस्वाय भाय स्वधर्मने धर्मसत्याय जगत्थाय धर्मकार्याय कलेज्याय धर्मविज्ञाय धर्मनिष्ठाय धर्मस्वागम सव्याय धर्मस्याय धर्मशस्त्याय धर्मत्याय धर्मलोक्याय सव्याय धर्म धांगदानाय धांगसोनामाय धर्मरोगाय सानिन्द्राश्यामतवत्र प्रणीतो मानव भान्तप्रमानव भगवानव चक्रप्रमानव प्रमानव वेदप्रमोदमादरं प्रियामानसर्वोदरेशः వైభవాన్ని కన్నా ఈసారి నిన్నగా 3 రెట్లు ఎక్కువ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి స్వామి రాజు స్వామి కానీ సుమతమ్మ గారు ఏడుకొండలరాజు సరస్వతి ఏడుకొండలరాజు సుమతమ్మ గారు. గూడూరు మండలంలోని పారిచెల్ల గ్రామంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమః మనస్సులో ఓం నమః శివాయ అనుకుంటూ అభిషేకం జరిగేది. వెనక భాగమున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. బంగారు గారు 100 రూపాయలు అన్నదాన కార్యక్రమం. భక్త మహాశయులకి విజ్ఞప్తి, స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మా దర్శనం స్వామివారి దర్శనం సరే అన్న. ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గున్నం సేవా ట్రస్ట్ సౌజన్యంతో ఆలయ కమిటీ చైర్మన్ గున్నం రాధారెడ్డి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్, టీడీపీ నాయకులు గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి, రాధారెడ్డి కుటుంబ సభ్యులు, ఎంపీపీ అర్నారెడ్డి దంపతులు, రవీంద్రారెడ్డి భక్తులు పాల్గొన్నారు.
సైదాపురంలోని రాపూరు రోడ్డు కూడలి వద్ద కొలువైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆలయ చైర్మన్ బ్రహ్మయ్య, అనిల్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాపూర్లోని పడమట వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద జెండా ఉత్సవం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జెండాను ఎడ్ల బండిపైనే ఊరేగించారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. రాపూరు పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమం 58 ఏళ్లు పూర్తి చేసుకుని దిగ్విజయంగా సాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సైదాపురం, రాపూరు మండలాల్లోని రాజుల ఎరుగుంటపాలెం, అక్కమాంబాపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో చైర్మన్ మస్తానయ్య ఆధ్వర్యంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రామబత్తిన సుబ్బరామయ్య, అన్నపూర్ణమ్మ, గోపి, రామబత్తిన పద్మమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్లూరు ఈశ్వరయ్య, పద్మావతి, మోహన్ రాజు, సుకన్య వ్యవహరించారు.
నమః. రండి రండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి నెల పేదలకు నిత్యావసర సరుకులు. గూడూరులోని డిఎన్ఆర్ కమిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేసిన సంఘం ప్రతినిధులు. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. ఘనంగా జన్మదిన వేడుకలు. పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ జన్మదినం సందర్భంగా చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం, రాపూరు, ఓజిలి ప్రాంతాల్లో కొలువైన శైవ క్షేత్రాల్లో స్వామివార్లకు అభిషేకాలు, కళ్యాణం విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.